హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చింతకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇంకా చింత చిగురు తినటం వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది నేను చెప్పబోతున్నానండి. ఈ చింత చిగురు పప్పు అనేది ఒక్కసారి టేస్ట్ చేస్తే ఇంకా వదలరండి. ముందుగా మనం నా దగ్గర ఎంత చింత చిగురు ఉందో దానికి సరిపడేటట్టు నేను పప్పుని నానబెట్టుకుంటున్నాను అనమాట. పప్పులు ఏవైనా ఉండేటప్పుడు ముందుగా మనం నానబెట్టుకోవాలండి. వాటిని మనం అలా నానబెట్టినట్లయితే పప్పు త్వరగా ఉడుకుతుంది. ఇంకా పప్పుపై ఏవైనా దుమ్ము ధూళి ఉన్నా చెత్త చెదరం ఉన్నా కూడా అవన్నీ పోతాయండి. ఫస్ట్ అయితే నా దగ్గర ఇంత చింత చిగురు ఉంది. సో నేను దీన్ని ఇప్పుడు బాగా నలిపి అంటే ఆకుల్లాగా ఉంటే పప్పులో సరిగ్గా కలవదనమాట. ఇంకా వాటి మధ్య కాడల్లా ఉంటుంది కదండి, అవి కూడా మనకి పప్పు తినేటప్పుడు ఏంటంటే చాలా చిరాగ్గా ఉంటాయి అన్నమాట, పుల్లల్లాగా తగులుతూ ఉంటాయి. సో ఇలా బాగా నలుపుకున్న తర్వాత ఆ పుల్లలు లాంటివి అనేవన్నీ తీసేసుకోవాలండి. లేదంటే పప్పు తినేటప్పుడు మనకి అవి అడ్డుగా ఉంటాయి అన్నమాట, తినటానికి కూడా చిరాగ్గా ఉంటుంది. సో ఇలా తీసేసుకుంటే పప్పు అనేది నీట్గా ఉంటుంది. ఒకటి కూడా లేకుండా నీట్గా తీసేసుకోవాలండి. ఇది ఏంటంటే శ్రమగా భావించకండి, ఎందుకంటే దీనిలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. నేనైతే ఎక్కడ చెట్టు కనిపించినా సరే ఎవరేమనుకుంటారో ఆలోచించకుండా నేను చింతకూర ఏరుకొని తెచ్చుకుంటానండి ఇంటికి. నాకైతే ఫేవరెట్ అండి ఇది. మా ఇంట్లో వాళ్ళకి కూడా నా వల్లే ఫేవరెట్ అయింది. ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను అన్నమాట. చింత చిగురుతో చింతలేని ఆరోగ్యం అంటారు. చింత చిగురు తినటం వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటే, చింత చిగురు తినటం వల్ల సీజనల్గా వచ్చే వ్యాధుల నుండి తప్పించుకోవచ్చు అంటండి. ఇంకా ఈ చింత చిగురు తినటం వల్ల రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుందంటండి. దగ్గు జలుబు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయంట ఇవి తింటే. చింత చిగురులో ఐరన్ చాలా ఎక్కువగా ఉంటుందండి. రక్తహీనతను తగ్గించి రక్తం బాగా తయారవటానికి హెల్ప్ అవుతుందంటండి. పచ్చకామర్లు ఇంకా మధుమేహంతో బాధపడే వారికి ఇది మెడిసిన్లో పనిచేస్తుందంట. ఇంకా కీళ్ళ నొప్పులు వాపులు ఉన్నవారికి కూడా ఇవి తింటే అవి తగ్గుతాయంటండి. సో ఇప్పుడైతే మనం చింత చిగురు పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. మనం ముందుగా నానబెట్టుకున్న కందిపప్పుని, లేదంటే మీరు పెసరపప్పు తీసుకుంటే పెసరపప్పుని బాగా 2 సార్లు కడగాలండి. మనం ఏంటంటే కడగాల్సినవి ఎక్కువ సార్లు కడగమనమాట. బియ్యాన్ని ఎక్కువ సార్లు కడగకూడదు, కానీ మనం పదే పదే కడుగుతూ ఉంటాం. చాలామంది అయితే 2-3 సార్లు 4 సార్లు ఇలా కడుగుతూ ఉంటారు. అలా కాకుండా పప్పుల్ని కడగండి. బియ్యాన్ని కడిగితే ఇంకా వాటిపై ఉండే ప్రోటీన్స్ అన్నీ కూడా పోతాయండి. పప్పుల్ని కడగరు, ఒక్కసారి మాత్రమే కడుగుతారు. అలా కాకుండా 2 సార్లు కడుక్కుంటే వాటిపై ఉండే దుమ్ము ధూళి చెత్త చెదారం అంతా పోతుందండి. మనం పప్పుని కుక్కర్లో పెట్టుకోవాలండి. ఎన్ని విజిల్స్కి ఉడుకుతుంది అనుకుంటే అన్ని విజిల్స్కి పెట్టుకున్నాక గరిటతో బాగా కలుపుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న, అంటే నలిపి పెట్టుకున్న చింత చిగురు ఉంది కదండి, అది ఇప్పుడు ఇందులో వేసేయాలన్నమాట. మీరు వాటర్ యాడ్ చేసుకోవాలంటే ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోండి. అంటే చాలామందికి పప్పు ఏంటంటే కొంచెం పలుచగా తినటం ఇష్టం, కొంతమందికి థిక్గా తినటం ఇష్టం. నాకైతే పలుచగానే ఇష్టం అండి. సో మీరు ఇప్పుడు ఎంతైతే వాటర్ కావాలనుకుంటున్నారో, అంటే ఎంతైతే పలుచగా కావాలనుకుంటున్నారో అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు లేదు మాకు ఇలానే ఇష్టం అంటే ఇంకా వాటర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే వాటర్ని యాడ్ చేసుకుంటానండి. ఈ ప్లేట్లో చింత చిగురు నలిపి పెట్టుకున్నా కదా, అందులో కొంచెం వాటర్ వేసేసుకుంటున్నానండి. సో ఇప్పుడు బాగా కలుపుకున్నాక ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి. నెక్స్ట్ మీకు ఎంతైతే సాల్ట్ సరిపోతుంది అనుకుంటారో అంత సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా కారం వేసుకోవాలి. మళ్ళీ తాలింపులో మనం ఎండుమిర్చిని యూజ్ చేస్తామండి, కనుక ఇప్పుడు కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది బాగా మిక్స్ అయ్యేలా మొత్తం ఎక్కడ కూడా ఉప్పు కారం పసుపు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత బాగా ఉడకనివ్వాలన్నమాట, మరగనివ్వాలి. మరిగిన తర్వాత ఏంటంటే తాలింపు పెట్టుకోవాలండి. మరగకపోతే ఏంటవుతుందంటే
పచ్చివాసన వేస్తుంది. సో తాలింపులోకి అయితే కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకున్నాను అండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఒక 6-7 రెబ్బల్ని వెల్లుల్లిపాయల్ని బాగా చెదుక్కొట్టుకుని వేసుకున్నానండి. ఇప్పుడు ఒక 4-5 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఇదంతా బాగా వేగిన తర్వాత మనం పప్పులో వేసుకోవాలండి. బాగా వేయించుకోవాలి, లేదంటే పచ్చివాసన వస్తుంది. తాలింపు టేస్ట్ కూడా బాగోదన్నమాట. పప్పుకి ఏంటంటే తాలింపే టేస్ట్ అండి. సో తాలింపు బాగా వేగిన తర్వాత పప్పులోని వేసేసుకోవడమేనండి. ఈ పప్పు అనేది మా పాప తింటుందో తినదో అని తనకి మధ్యాహ్నం పెడదామని చెప్పి నేను కొద్దిగా అన్నం కలిపానండి. తినకపోతే మరలా కర్డ్ రైస్ పెడదామని. సో మొత్తం తినేసిందండి. ఫస్ట్ అయితే పెట్టించుకోవడానికి ఇష్టపడలేదు. కొంచెం టేస్ట్ చూసాక ఫస్ట్ ముద్ద తిన్నాక ఇంకా పెట్టమని నోరు తెరిచిందనమాట. సో పప్పు అంతా నేను 2 పూటలకు కలిపి చేశానండి. కానీ ఒక్క పూటకే అయిపోయింది. ఇంకా మా ఆయన అందరికన్నా లాస్ట్ తిన్నారనమాట. సో ఆయనకి సరిపోతుందో చాలదో అని చాలా టెన్షన్ పడ్డాను. సో ఆయనైతే ఇంకా అన్నం మొత్తంకి సరిపోయిందనమాట. ఇంకా ఫినిష్, ఇంకేం మిగల. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న చింత చిగురిని మీరు ఎక్కడ చూసినా సరే తప్పకుండా తెచ్చుకొని పప్పు ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.